హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్ చేశారా? కాఫీలు తాగారా? పొద్దున్నుంచి మీకు అడ్రస్ లేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాను 6కి. అప్పుడు నిద్ర పట్టేసింది, ఇంకా 8కి లేచాను. సోది మొత్తం ఎందుకు కానీ టాపిక్ వచ్చేస్తాను. చంద్రబాబు గారితో కలిసి పోటీ చేస్తాను అంటున్న జనసేన అని పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు అండ్ బాలేబాబు గారు వీళ్ళంతా ముగ్గురు కలిసి నిన్న జైలుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. చంద్రబాబు గారికి సపోర్ట్గా మాట్లాడిన సంగతి కూడా తెలిసిందే మీకు. సో వీళ్ళు ముగ్గురు కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. వీళ్ళతో పాటు సిపిఎం సిపిఐ కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు పోయినసారి సిపిఎం సిపిఐ కూడా పోటీ చేశారు కాబట్టి. సో ఈసారి విజయం ఎవరిది? వైసీపీయా, సిపిఎం సిపిఐ, టీడీపీ అండ్ జనసేన పార్టీ అలయన్స్దా? అండ్ అలయన్స్లో ఇంకా ఎవరెవరు పార్టీలు ఉంటారు ఇంకా రాలేదు. ఇంకా ఎలక్షన్కి టైం ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ ప్రజెంట్ అయితే టీడీపీ జనసేన అలయన్స్ మొదలైంది. సిపిఎం సిపిఐతో పోటీ చేశారు కాబట్టి ఈసారి సిపిఎం సిపిఐతోనే వెళ్ళొచ్చు, చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు తెలంగాణలో టెట్ జరుగుతుంది. సో ఎంతమంది క్వాలిఫై అవుతారో చూడాలి. ఒక పోస్ట్కి 15,000 మంది పోటీ అభ్యర్థులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది, భారీ రోడ్డు ప్రమాదం. మృతయ్యారు జనాలు వచ్చేసి 1 minute. 9 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ఆడపిల్ల పుట్టిందని 8 రోజులు పసికందని ఒకటి చంపేశాడు తండ్రి. ఆడపిల్ల అంటే మీకు ఎందుకు ఎంత చులకన? మీరు వచ్చేది ఆడపిల్ల నుంచి, మీరు ఉండేది ఆడపిల్లతో, మీరు కాపురం చేసేది ఆడపిల్లతో, మీరు చచ్చిపోయే వరకు ఉండేది మీరు ఆడపిల్ల. మీ చెల్లి కానీ తల్లి కానీ ఒక ఆడపిల్లే కదా. ఇక ఆడపిల్లని ఎందుకు చంపేస్తున్నారు? ఆడపిల్ల పుడితే మీకు ఏమైంది? అలాంటప్పుడు పిల్లలతో సంసారాలు చేయడానికి మానేయండి, అప్పుడు పుట్టరు కదా. పిల్లం కూడా ఒక ఆడపిల్లే కదా. పిల్లంత సంవత్సరాలు కూడా ఆడపిల్ల పుడితే కుక్కిమడి చంపేశారంట. సో ఇదొక బ్యాడ్ న్యూస్. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ ఎంతవరకే. ఇంకేమైనా మిస్ అయి ఉంటే తర్వాత కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక నుంచి అయినా కొంచెం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే మనకి బంగారంలా గౌరవించాలి, కానీ ఆడపిల్ల పుడితే అది కీడులా చంపేయమాకండి, నిర్దాక్షిణ్యంగా దరిద్రంగా చూడమాకండి. ఎందుకంటే మీరు వచ్చింది తల్లి నుంచి, అంటే ఒక ఆడపిల్ల నుంచి వచ్చారు. ఇప్పుడు కాపురం చేసేది ఒక ఆడపిల్లతో, అంటే పిల్లలతో కాపురం చేస్తారు. చాలా రిలేషన్స్ మన ఆడపిల్ల ముడిపడి ఉంటుంది. సో ఏదో మాకు ఘాటు పుట్టేసింది, మాకు అబ్బాయి పట్టుకున్న అమ్మాయి పుట్టేశారంటే ప్రపంచం మొత్తం అబ్బాయిలు ఉంటే ఇంకా అమ్మాయిలు దేనికి? దేవుడు అబ్బాయిలు అమ్మాయిలు క్రియేట్ చేయడం దేనికి? ఇక్కడి నుంచి అయినా కొంచెం మారండి, మారి బతకండి జనాలలాగా, పశువుల్లాగా ప్రవర్తించండి. మనకంటే పశువులాగా బెటర్. కొంచెం దయాదాక్షిణ్యత, ప్రేమ, అభిమానంతో బతుకుతున్నాం. మనం పశువుల కంటే దారుణం అయిపోయాం. ఇక్కడి నుంచి అయినా కొంచెం బుద్ధి తెచ్చుకొని మంచిగా బతకండి. థ్యాంక్ యూ.